హాయ్ అండి, వెల్కమ్ టు ఆల్ న్యూ కలెక్షన్స్ వన్. సి విటమిన్ మనిషికి చాలా అవసరం. ఇది శరీరానికి కావలసిన ఇమ్యూనిటీ పవర్ను పెంచి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చేస్తుంది. కాబట్టి విటమిన్ సిని అందించే ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం రోజువారీ ఫుడ్ మెనూలో కొన్ని ఆహారాలను చేర్చుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అలా అని సి విటమిన్ తినమన్నారు కదా అని ఫుడ్లో ఉంచుకోమన్నారు కదా అని అధికంగా తీసుకున్నా కష్టమేనండి. ఏదైనా లిమిట్లోనే ఉండాలి. ఏ విటమిన్స్ అయినా లిమిట్లోనే తీసుకోవాలి. ఎక్కువ మోతాదులో తీసుకున్నా అది ఆరోగ్యానికి ప్రమాదమే చేస్తుంది. బ్రోకలీలో విటమిన్ సి, విటమిన్ కే, విటమిన్ ఏ, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి. శీతాకాలంలో మీరు సూప్, కూరగాయలు లేదా సలాడ్ రూపంలో మీ ఆహారంలో బ్రోకలీని చేర్చుకోవచ్చు. దీని రోజువారీ వినియోగం మీ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. మీ గుండె, మెదడును ఆరోగ్యంగా ఉంచుతుంది. అరకప్పు ఉడికించిన బ్రోకలీ రోజువారీ విటమిన్ సిలో 57% అందించగలదు. నారింజ విటమిన్ సి ఉత్తమ వనరుగా పరిగణిస్తారు. ఈ పండు ప్రత్యేకత ఏమిటంటే ఇది చలికాలంలో సులభంగా దొరుకుతుంది. వింటర్ సీజన్లో ఆరెంజ్ తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రణలో ఉంచడంలో కూడా సహాయపడుతుంది. జామ శీతాకాలంలో దొరికే తీపి, పుల్లని, రుచికరమైన పండు జామ. మీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, మీ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. ఈ పండు ప్రయోజనాలను పొందడానికి మీరు దీన్ని సలాడ్ రూపంలో తీసుకోవచ్చు. పింక్ జామ పండ్లలో విటమిన్ ఏ, సి, అలాగే ఒమేగా 3, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి మనం జామకాయ అంటే ఇష్టంగా తింటాం కదండి. క్యాప్సికం విటమిన్ సితో పాటు విటమిన్ ఏ, ఫైబర్ మంచి మూలంగా కూడా పరిగణిస్తారు. ఒక మీడియం సైజ్ రెడ్ బెల్ పెప్పర్ని తినడం వల్ల మీకు రోజువారీ అవసరమైన 169% విటమిన్ను అందిస్తుంది. బొప్పాయిలో 200% కంటే ఎక్కువ విటమిన్ సి కలిగి ఉంటుంది. ఒక్క విటమిన్ సి మాత్రమే కాదు, ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటర్, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కూడా ఉన్నాయి. బొప్పాయి శరీరంలో యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడం ద్వారా శరీర రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. దిస్ వీడియో స్పాన్సర్డ్ బై బైమోట్ ఈ షాపింగ్. ఇందులో మనకి ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ ఉంటాయండి. ఎగ్జాంపుల్గా వచ్చేసి పంచదార, కాఫీ పొడి, టీ పొడి, నూనె, రైస్, ఇవన్నీ ఇంకా మనకి ఇంట్లో వాడే సరుకులన్నీ ఉంటాయి. మీరు ఒకసారి ఇందులో చెక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సిన లింక్ అంటే యాప్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కావాల్సిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను. చూసి ఓపెన్ చేయండి, ఇన్స్టాల్ చేసుకొని చెక్ చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.